తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నది ఒక సామెత ఉంది. తలచినదే జరిగిందా దైవం ఎందుకనో పాట కూడా ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జో బైడెన్ ఉక్రెయిన్ పెంచాలా, రష్యాని తుంచాలి అని ప్రయత్నించాడు. ఉక్రెయిన్కి భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చాడు. యూరోపియన్ యూనియన్లో నాటోలో సభ్యత్వం ఇస్తామని దాన్ని మోసం చేసి మొత్తం మీద చేసుకొచ్చాడు. చివరికి అవి రెండు జాతకాలేదు. కానీ ఆయుధాలతో ఇప్పటిదాకా రష్యాని ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఈ మధ్యకాలంలో రష్యా ఎదురుదాడితో తట్టుకోలేక ఉక్రెయిన్ ఆయుధాలు అడుగుతుంటే ఇవ్వట్లేదు, ఆర్థిక సాయం ఇవ్వలేకపోతుంది. ఈ టైంలో మొన్న ఉక్రెయిన్ మీద భారీ దాడి రష్యా మళ్ళీ 2022 తర్వాత భారీ దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ కదా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ దిగువ సభ, మన లోక్సభ లాంటిది అనమాట. వాళ్ళు గతంలో $60 బిలియన్ సాయాన్ని ప్రకటిస్తే దాన్ని ఆపేసినటువంటి నేపథ్యంలో బైపాస్ చేసే చర్యలకు రెడుతున్నారు. యుఎస్ బైపాస్ కాంగ్రెషనల్ రివ్యూ అండ్ ఫస్ట్ ట్రాక్డ్ సేల్ ఆఫ్ వెపన్స్ టు ఇజ్రాయెల్. The Secretary of State Antony Blinken waived the review to send arms worth $147.5 million to Israel. This was the second time Blinken uses the emergency authority to send arms this month. The move has faced backlash from lawmakers. ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే దొంగ యదవల పని అంటే అట్లాగే ఉంటుంది. ఉక్రెయిన్కి ఫ్రీగా పంపించాలి కాబట్టి అక్కడికి పంపించడానికి కాంగ్రెస్ని అడ్డుపెట్టి, లోక్సభను అడ్డం పెట్టి, వాళ్ళ లోక్సభను అడ్డు పెట్టేసి ఆయుధాలు పంపించకుండా ఆపుకొచ్చాడు. $60 బిలియన్ పంపిస్తానని చెప్పి చివరికి $200 మిలియన్ సరిపుచ్చేస్తున్నటువంటి. అదే ఇజ్రాయెల్ వచ్చేటి డబ్బులు పే చేస్తుంది ఆయుధాలు కొనుగోలు. కాబట్టి ఇక్కడ మాత్రం ఆ కాంగ్రెస్తో సంబంధం లేకుండా నేరుగా తను బైపాస్ చేసేసి ఆటలేస్తారు. ఇక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి ఇది వీళ్ళకు ఉండేటువంటి డబుల్ గేమ్.